6 మంది మంచి వ్యక్తి అంటే అదే చెప్పేసి కదండి. ధనురాశి 14 ఆదాయం పోవద్దండి, మిగతా వాళ్ళు కూడా అలాగే జరుగుతుందని చెప్పి అన్నారు. కానీ నేను అక్కడ నుంచి ఉదయం 6 కంతా ఇక్కడికి వచ్చి నాకు యాక్సిడెంట్ గజకేసరి యోగం హాజరయ్యి ఆ యొక్క మీటింగ్ ని సమావేశాన్ని జయప్రదం. గజకేసరి యోగం అంటే గురు మహర్దశలో గురు ముక్తిలో గురు ప్రత్యంలో గురువు నడవడం. దీని గజకేసరి యోగం అంటారు. ఎవరున్నా గురు మహర్దశలో కాళ్ళ దగ్గరికి 100% రాసి పెట్టుకోండి. లాస్ట్ బిఫోర్ ఇదే మాట చెప్పా, ఖచ్చితంగా టీడీపీ ముందుకు వస్తుందని చెప్పి అలాగే వచ్చింది. వాళ్ళ కృషి వాళ్ళ పట్టుదల దాంట్లో అలాగే ఉంది. నా యొక్క తల్లి సరస్వతి అమ్మవారి కృప నేను పలకడం మంచిగా జరిగేటువంటి పరిస్థితి మన నోటికి అడ్డు రాకుండా మనం వెళ్ళి ఛేదించేటువంటి మార్గం ఏదైతే ఉందో అవరోధాలు లేకుండా ఛేదించాలని మాట. మీరు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో మీ ఉనికి ఏ రకంగా ఉంది, సంవత్సరకాలంగా మీ ఉనికి ఏ రకంగా ఉందో తులారాశి 5 ఆదాయం 14 9 ఎక్స్ట్రా పెట్టాలి. గురు మహర్దశలో వృశ్చిక రాశి వారు ఉంది. రాజకీయ పరంగా మంచి స్థాయిలో విజయం అనేటువంటిది ఇవన్నీ కూడా మెరుగైనటువంటి స్థితిలో మంచి పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి. ప్రతి ఒక్క 12 రాశిలో ప్రతి రాశి వారికి కూడా ఏదో ఒక సందర్భంలో ఈ యోగం అనేటువంటి ధనురాశి 14 రూపాయలు సంపాదిస్తే అందులో 11 రూపాయలు ఖర్చు పెడతారు, 3 రూపాయలు మిగిలి పెట్టుకుంటారు. బహుశా నాకు తెలిసి వాళ్ళ భార్య గారికి ఒక భాగము, వాళ్ళ కోడలికి, వాళ్ళ మనవడికి, వాళ్ళ కొడుకు పెట్టడం, నాకు తెలిసి అది పెట్టడం. ఎందుకంటే విషయం ఏమంటే ఆల్రెడీ ఆయన మేషరాశి, నారా లోకేష్ గారి మేషరాశి కాబట్టి 11 ఆదాయం 5 వేలు కాబట్టి ఆల్రెడీ ఆయనకి ధనం ఉంది, ప్రత్యేకంగా అవసరం లేదు. కాబట్టి ధనురాశి వారికి కూడా చాలా వరకు బాగానే ఉంది, ఇబ్బంది ఏమి లేదు. వీళ్ళు కూడా నూతన వ్యాపారాలు ఇలాంటివి ఏమైనా చేసేటువంటి ఇంకా అదే మకర రాశి వారికి 2 ఆదాయం వ్యయం 8, పూజ్యత 1, అవమానం 6 కాబట్టి మానసిక వెళ్ళిపోయింది. ఈ 7 సంవత్సరాలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, మిమ్మల్ని ఎవరైతే ఈ రోజుటి నుంచి మీకు అదే స్థానంలో గుర్తింపు వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి మా నాన్నగారి స్నేహితుడు ఆయనకు ఒక్కడికి నేను బాగా తెలుసు, మిగతా వాళ్ళు ఎవరికి తెలియదు. ముఖ్యంగా టీడీపీలో నేను ఎవరికి తెలియదు. కానీ గుర్తింపు అనేది ఈ ఇబ్బంది అంటే నేను ఒకటి ఇబ్బంది ఎదుర్కొన్నా. ఈ యొక్క మా గురజాల జగన్ గారి మీటింగ్ పెడతానని మా బ్రాహ్మణ సంఘం తరఫున చెప్పారు. మా బ్రాహ్మణ సంఘానికి సెక్రటరీ మాట ఇచ్చారు. తీసుకుంటే నేను మీటింగ్ ఏర్పాటు చేస్తాను. వాళ్ళ అన్నగారు మాట్లాడారు, ఆయన మాట్లాడారు ప్రజలకు చాలా నాకు నెల్లూరులో ప్రజలకు లబ్ధి చాలా వరకు ఆయన్ని నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఒక మంచి మార్గం వచ్చేటప్పుడు పర్టికులర్ గా వాండర్లీ ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళు భగవంతుడి దయ నాకు, నాతోటి నా శిష్యుడు, అలాగే ఇంకొక 4 అయ్యవాళ్ళు నా వెహికల్లో నా పాత ఎక్స్లో అయినా మా యొక్క బ్రాహ్మణ సంఘం వాట్సాప్ గ్రూపులన్నింటిలో మెసేజ్ పెట్టారు. ఆయన ఆల్రెడీ మంచి స్థాయిలో ఆదాయం 14 వ్యయం